మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం 29వ వచనం. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం 29వ వచనం. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం 29వ వచనం. ధరించుకొని ఉండెను వారిద్దరు, పొలములో ఎవరు లేరు. చాలండి, వాళ్ళిద్దరు తప్ప పొలములో ఎవరు లేరు. ఇప్పుడు చెప్పండి, ఇద్దరు ఎవరు చెప్పండి. ఒకటి ప్రవక్త అయిన అయ్యా, చెప్పండి ఎవరైనా అయ్యా. రెండోది ఎవరంట? రెండోది ఎవరు? యెరోబాము. చెప్పండి ఎవరైనా యెరోబాము ఎవరంటే దేశానికి రాజు. ప్రవక్త ప్రెమిడ్లర్ అహియా అనేటువంటి ప్రవక్త. వీళ్ళిద్దరూ ప్రెమిడ్లర్ మాత్రమే పొలములో ఉన్నారంట. ఇక వీళ్ళిద్దరు గురించి చెప్తా వినండి. అయ్యా వయసురీత్యా పైబడి ప్రెమిడ్లర్ వృద్ధాప్య స్థితిలోకి వస్తాడు. దర్శనము కలిగి ఉన్నాడు కానీ దర్శనాన్ని పోగొట్టుకోలే. ప్రెమిడ్లర్ కళ్ళు ఒకవేళ వయసురీత్యా పైబడి కళ్ళు ఒకవేళ సరి కనపడకపోయినా దాన్ని ఏ దర్శనం కొరకైతే పిలువబడ్డాడో ఆ దర్శనాన్ని మాత్రం అయ్యా ప్రవక్త ఏం చెప్పాలా, పోగొట్టుకోలే. కానీ ఇక్కడ ఈ రాజు యెరోబాము ప్రెమిడ్లరా తన జీవితంలో చేసినటువంటి తప్పిదం ఏంటంటే కృతజ్ఞతగా లేడు. ఏంటి ఇతను చేసిన పొరపాటు ఏంటంటే, ఇతను చేసిన తప్పిదం ఏంటంటే తలపైకెత్తను. క్లుప్తంగా చెప్తూ వినండి. తలపైకెత్తను నాగలి చూడండి ఒకసారి. ఇశ్రాయేల్ ప్రజలకు రాజు కావాలంటే దేవుడు సౌలుని ఇచ్చాడు. తర్వాతకి ఎవరు వచ్చారు? దావీదు వచ్చారు. తర్వాతకి ఎవరు వచ్చారు? సొలొమోను వచ్చాడు. ప్రెమిడ్లరా సొలొమోను మొదట్లో బాగానే ఉన్నాడు. లాస్ట్కి వచ్చేసరికల్లా ప్రెమిడ్లరా తప్పిదం చేసి చేయకూడనటువంటి కార్యాలు చేసి ఇశ్రాయేల్ దేశం అంతా కూడా విగ్రహారాధనకి నాంది పలికినవాడు. ఎవరైనా ఇశ్రాయేల్ దేశానికి అసలుకి విగ్రహారం తీసుకొచ్చిన వాడే ఎవరైనా? సొలొమోను. ఇలాంటి వాడి కడుపులో ప్రెమిడ్లరా మరో కొడుకు పుట్టాడు. అతి పేరు ఏమో రెహబాము. చెప్పండి ఏం పేరు? రెహబాము. ఇప్పుడు సొలొమోను చేసిన కారణాన్ని బట్టి ప్రెమిడ్లరా 10 గోత్రాలేమో ఇశ్రాయేల్ దేశానికి ఇచ్చాడు, 2 గోత్రం యూదా వారికి ఇచ్చాడు. ఎవరు చేసిన తప్పిదానికి? సొలొమోను చేసిన తప్పిదానికి. మరి యూదాకు ఎందుకు 2 గోత్రాలు చెప్పాలా? దావీదుకు దేవుడు చేసిన నిబంధన ఏంటది? నిబంధన నీ సింహాసనం స్థిరపరుస్తా అంటానికి ఆ నిబంధన నిలబెట్టుకోవడానికి 2 ప్రెమిడ్లరా గోత్రాలు లేకుంటే 2 యూదా గోత్రాన్ని ప్రెమిడ్లరా యూదా దేశంగా దేవుడు చేశాడు. ఇవేనండి తలపైకి ఎత్తండి. ఇప్పుడు జరిగింది ఏంటంటే ఈ 10 గోత్రాలకు రాజు ఎవరు చెప్పాలా? ఇప్పుడు ఎదిగినటువంటి వ్యక్తి ఎవరైనా? యెరోబాము. ముందస్తుగానే చెప్పాడు అహియా. ఏం చెప్పాలా? రాజు అయినటువంటి యెరోబాము చెప్పిన మాట ఏంటంటే, రాజా నువ్వు గనక దావీదు వలె కట్టడలు చక్కగా నువ్వు పాటిస్తే, దావీదు వలె చక్కగా నీ జీవితాన్ని కొనసాగించుకుంటే, దావీదుకి ఏ వాగ్దానమే చేశాడో నీకు అదే వాగ్దానం దేవుడు చేస్తున్నాడు. నీ రాజ్యాన్ని కూడా దేవుడు ఏం చేస్తాడు? తరతరాలు స్థిరపరుస్తాడని చెప్పాడు యెరోబాముకి. చెప్పినప్పుడు ఏం చేయాలండి? ఏం చేయాలి? ఇప్పుడు యెరోబాము ఏం చేయాలి? ఏం చేయాలి? కృతజ్ఞతగా ఉండాలి. కానీ ఇతను చేసిన పని ఏం చెప్పాలా? తొలి దినాల్లో బాగానే ఉన్నాడు, కానీ రాను ఇతను చేసిన పని ఏం చెప్పాలా? ప్రెమిడ్లరా దాను దగ్గర మరియు బేతేల్ దగ్గర 2 బలిపిడలు కట్టాడు. ఏంటా బలిపిడలు అంటే దూడలు చేసి దూడలు నిలబెట్టి, ఇగో ఇదే మనల్ని ఏం చేసిందంటే ఆ రోజు సీనాయి పర్వతం దగ్గర అందరూ బంగారం అంతా పోగు చేసి ఏం తయారు చేశారు? దూడను తయారు చేసి ఇక్కడ నడిపించువాడెవరు? ఇగో ఇదే అని చెప్పి ఏ విధంగా అయితే ప్రెమిడ్లరా ఆ రోజు అందరూ వ్యతిరేకించి కనీసం ఆరోను మాట వినకుండా బంగారం అంతా పోగు చేసి ఒక దూడను తయారు చేసినట్లు దాను దగ్గర బేతేల్ దగ్గర ఇలాంటి 2 ప్రెమిడ్లరా ప్రతిమలు పెట్టాడు. అంటే యెరూషలేము పోకుండా, యెరూషలేముకి వెళ్ళి బలి అర్పించకుండా ఇక్కడ అర్పించాలన్న ఉద్దేశంతో ప్రెమిడ్లరా పెడితే జరిగిన పరిస్థితి తెలుసా? జరిగిన పరిస్థితి ఏంటంటే వారి సొంత కుమారుడు కాయలా పడ్డాడు. కాయలంటే ఏంటి? రోగాన పడ్డాడు, లేకుండా రోగబారిన పడ్డాడు. పడితే ఇప్పుడు వారి భార్యతో చెప్తున్న మాట ఏంటంటే, మన కుమారుడు బతుకుతాడో లేదో పోయి ఒకసారి ఏం చేయి, అయ్యా ప్రవక్తకు ఒకసారి వెళ్ళి విచారణ చేసి మన కొడుకు బతుకుతాడా లేదా కనుక్కొని రామంటే, ఈమంట మారువేషంలో వచ్చిందంటామా. మీరు ఇంటికి వెళ్ళినాక మొదటి రాజులు 14 వచ్చిన తర్వాత మొత్తం అర్థమైంది మీకు. మారువేషంలో చివరికాడికి
అయ్యా ప్రవక్త కాడికి వస్తే వినండి ప్రేమిట్లారా, జరిగిన పని ఏం చెప్పాలా? ఆమె ఆ మందిరం లోపలికి రాకముందే చెప్పిన మాట ఏం చెప్పాలా? ఆ స్త్రీతో చెప్పిన మాట ఏంటంటే, ఆ రాజు భార్య చెప్పిన మాట ఏంటంటే, నువ్వు తిరిగి పట్టణములోనికి తిరిగి వెళ్ళకముందే నీ కుమారుడు చనిపోతాడు. ఇంకొకటి, కసుం ఊడ్చినట్లు, చెత్త ఊడ్చి చెత్త కుప్పలు వేసినట్లు నీ భర్త కుటుంబాన్ని, నీ కుటుంబాన్ని దేవుడు ఏం చేయబోతున్నాడు? కసుం ఊడ్చినట్లుగా ఓడబోతున్నాడు అని చెప్పాడు. ఎవరైనా అంటే ఎవరిని మోసం చేద్దాం అనుకుని వచ్చింది అనుకుంది కదా. ముసలోడికి ఏం కనపట్లే, ఏం కనపట్లే, కళ్ళు కనపట్లే, మనం గుర్తుపట్టడం అనుకున్నది. కానీ దేవుడు ముందస్తుగా బయలుపరిచాడు. ఒక మాట చెప్తానండి, మీరు ఎవరిని మోసం చేసినా చెల్లుబాటు అయింది. అమ్మా, ఎవరిని ఏం చేసినా చెల్లుబాటు అయింది. నువ్వు గనక లేనిది ఉన్నది లేనిది గనక దైవజనులు చెప్పినవా, దృష్టిలో పెట్టుకోండి. లేనిది ఉన్నది లేనిది, పైగా నువ్వు ఎవరితో మాట్లాడే ముందు ఎవరి ముందు మాట్లాడుతున్నావో ఒకవేళ నీ దృష్టిలో సేవకుడని చులకన ఉండొచ్చేమో, నీకు వీళ్ళకి చెప్పేదేమో అన్నటువంటి ఆలోచన నీకు ఉండొచ్చేమో. కానీ గమనించండి, నా జీవితంలో ఎవరినైనా మోసం చేస్తామేమో కానీ, ఎవరినైనా బురుడి కొట్టిస్తామేమో కానీ మాటల ద్వారా ఒక్క మాట చెప్తా, సేవకుల్లో ఉన్న దేవుణ్ణి మాత్రం మోసం. సేవకుని కూడా చేయొచ్చు అవసరమైతే. సేవకుని ఏం చేయొచ్చు అంటే, లేనిది ఏంటంట, లేనిది ఉన్నది లేనిదిగా చెప్పి ఏం చేయొచ్చు, నువ్వు మోసం చేయొచ్చేమో కానీ వారిలో ఉన్న దేవుడు ఏం చేయలేవు, నువ్వు మోసం చేయలేవు. దృష్టిలో పెట్టుకోండి. ఇప్పుడు ఇతడు ఎంత కృతజ్ఞత చెప్పాలి ఉండాల్సింది. ఇతను ఎవడంటే ఒక 12 ప్రేమికులారా ఆ గోత్రాలకు రాజుగా చేసినప్పుడు ఈ వ్యక్తి చెప్పాలా, వినండి, ఈ వ్యక్తి ఎవరు చెప్పాలా? ఒక విధవరాలు కుమారుడు అండి. ఈ రాజుగా చేసిన వ్యక్తి ఏం పేరు? యెరోబాము. ఏనాడా? ఒక విధవరాలు కుమారుడు. ఇంకా చెప్పాలా, టాపీ మేసిరి అంటే. టాపీ మేసిరి అంటే గోడలు కడతారుగా, టాపీ మేస్త్రి స్థితిలో ఉన్నవాడిని తీసుకెళ్ళి ఎక్కడంటమ్మా, ఎక్కడ తీసుకెళ్ళి కూర్చోబెట్టాడు? ఉన్నత స్థితిలో నిలబెట్టాడు. ఎవరిని? యెరోబామును. ఏముండాలి మరి ఈయనకి? ఏముండాలి? ఒక విధవరాలు కొడుకుని, ఇంకేనండా ఒక కూలినాలి పని చేసుకునేటువంటి నన్ను తీసుకొచ్చి ఈ 12 గోత్రాలకు అప్పచెప్పాడు అన్నటువంటి ఆలోచన ఉండి ఎలా ఉండాలి? బుద్ధిగా, కృతజ్ఞతగా బ్రతకాలి. ఎవరైనా? యెరోబాము. కానీ అయ్యే చెప్పాలా, వయసు పైబడిన ఎందుకు పిలువబడ్డాడో ఆ దర్శనము నుంచి తొలగిపోలే. ఎవరైనా? అయ్యా. కానీ ప్రేమికులారా, యెరోబాము తొలగిపోయినట్లుగా మనం చూస్తున్నాం. యెరోబాము ప్రేమికులారా దేవుడికి విరోధమైన పనులు చేసినట్లుగా మనం చూస్తున్నాం. కూర్చున్న మీ అందరికీ దేవుని పేరట ప్రేమికులారా మనవి చేస్తున్నాం. వినండి, తలపైకి ఎత్తండి. దేవుడికి ఎప్పుడైనా సరే, వినండి, తలపైకి, మంచి మాట. దేవుడికి ఎప్పుడైనా సరే వెనుకోవద్దు. వారిని దీవిస్తాడు, వారిని ఆస్వాదిస్తాడు. ఎవరిని? మీ కుండలకు కొన్ని వాళ్ళని దీవిస్తాడు, వారిని ఆస్వాదిస్తాడు, వారిని హెచ్చిస్తాడు అనేటువంటి ఆలోచన కనుక నీకుంటే ఈ మాట ద్వారా మానేసుకో. ఏంటో మాట చెప్పాలా? ప్రభు ఎప్పుడైనా సరే వ్యక్తిని చూడడు, వ్యవస్థలో చూడడు. ఒక వ్యక్తిని దేవుడు పెంట కుప్పలో ఉన్న ఉన్నతమైన స్థితి తీసుకొని వెళ్ళాలంటే ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని చూస్తాడు. వ్యక్తిత్వం చాలా ప్రాముఖ్యం దేవుడికి. ఏనా? ఏం ప్రాముఖ్యం? నిన్ను దీవించడానికి, నిన్ను హెచ్చించడానికి, నిన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచడానికి ప్రభువుకు ప్రాముఖ్యం ఏం చెప్పాలా? నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? నీ పూర్వీకులు ఏం చేస్తూ వస్తున్నారు? నీ తల్లి బ్యాక్గ్రౌండ్ ఏంటి? మీ తండ్రి తరపున ఉన్న బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఇవి కాదు ప్రాముఖ్యం. నీ జీవితంలో నిన్ను దేవుడు హెచ్చించాలంటే, ఒకవేళ నువ్వు తాగుబోతు తండ్రి కడుపులో పుట్టిన దేవుడికి ఆ బ్యాక్గ్రౌండ్ అవసరం లేదు. కూలినాలు పని చేసుకుంటూ బతుకుతున్నటువంటి నీ తల్లి కడుపులో పుట్టిన దేవుడికి ఆ బ్యాక్గ్రౌండ్ అవసరం లేదు. ఎవరినైనా సరే ఒక వ్యక్తిని హెచ్చించాలంటే దేవుడు మనసును గెలుచుకోగలిగి చెప్పాలా? నీ వ్యక్తిత్వం చెప్పండి. ఏనండి? మన వ్యక్తిత్వం. బైబుల్ అలాంటి వాళ్ళు లేరండి? వినండి, ఇదే చెప్తున్నాడు. చెప్తా, నువ్వు దేశానికి న్యాయాధిపతి అయ్యావు. ఎట్లయ్యావు? దేనిని బట్టి అయ్యావు?
నీ తల్లి పరిస్థితి ఏంటంటే తల దించుకుంటాడు ఆయన. ఏంటి వాళ్ళ తల్లి పరిస్థితి ఏంటి? వాళ్ళ తల్లి జీవిత విధానం ఏంటి? వేశ్య. రావు నువ్వు చేస్తున్నప్పుడు నీ వృత్తి ఏంటి ఒకప్పుడు అంటే తల దించుకుంటుంది. కానీ దేవుడు ఆమెను తీసుకెళ్ళి ఎక్కడ యేసు ప్రభు వారి యొక్క వంశవల్లో పెట్టాడు దేవుడు. హల్లెలూయా. అంటే దేవుడికి ఏం కావాలి? ఒక వ్యక్తిని దీవించడానికి పెంట కుప్పలో ఉన్న దేవుడిని దీవించాలంటే ఏం కావాలి దేవుడికి? చెప్పాలి, ఏం కావాలంటే దేవుడికి ఏం కావాలి? వ్యక్తిత్వం. చాలా ప్రాముఖ్యం సంగమా, చాలా ప్రాముఖ్యం. ఒకటి, దేవుడు సంధి కూర్చున్న ప్రతి ఒక్కరిని ప్రభు నిలబెడతాడండి. ప్రతి ఒక్కరిని ఆస్వాదిస్తాడు, ప్రతి ఒక్కరిని దీవిస్తాడు ఆయన. ఆయనకు ప్రేమికులారా తారతమ్యాలు ఏమి ఉండవు. ఎవరు వచ్చినా సరే వ్యక్తిత్వం బాగుంటే మాత్రం పెంట కుప్పలో ఉన్నారు ఏం చేస్తాడు దేవుడు? చెప్పండి, ఏం చేస్తాడు? లేవనెత్తాడు. వ్యక్తిత్వం సరిగ్గా లేదా గమనించండి. నేను చెప్తా, డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ గాడ్. దేవుడు నుండి ఏం చేయమాక, ఏ కార్యాలు ఆశించమాక. హల్లెలూయా. మన జీవితం కూడా ఇట్లా లేదండి. మన జీవితం లేదా? ఒకప్పుడు చాలా దీనస్థితిలో ఉంటే దేవుడు జ్ఞాపకం చేసుకొని ఏం చేశాడు మనల్ని? చెప్పండి, తీసుకొచ్చలేదు. అందరూ చెప్పండి, నా స్థితి మారిందన్న వారు దేవుడిలోకి వచ్చిన స్తోత్రాలు చెప్పండి. అందరూ ఎవరు చెప్పకుండా ఉండరు. మరి మిమ్మల్ని దేవుడు చూసిన మీ వ్యక్తిత్వం, మీ యొక్క బ్యాక్గ్రౌండ్ చూశాడా? మీరు ఏ కులసులు చూశాడా? లేకుంటే మీ తల్లి పూర్వీకులు వాళ్ళు ఎలాంటి వాళ్ళని చూశాడా? ఏం చూసి దేవుడు దీవించాడు మిమ్మల్ని? మన వ్యక్తిత్వమే కదా. రైట్. దీవించబడ్డాక ఒక స్థితికి వచ్చినాక దేవుడు సందులో ఎట్లుంటున్నాం? దేవుడి సంధిలో ఎట్లుంటున్నాం? ఏ విధంగా నడుచుకుంటున్నాం? ఏ విధంగా బ్రతుకుతున్నాం? ఏ విధంగా మన జీవితాన్ని ప్రభువులో ఏంటంటే కొనసాగిస్తున్నాం అనేది ఒకసారి ఆలోచన. ఆర్ఆర్కే మూర్తి గారు అంటండి, అతను సేవ చేస్తున్నాలో ఒక ఇంటికి వెళ్ళాడంట. ఆయన వాళ్ళ సంఘం సంబంధించినటువంటి వారే. ఆయన ఆ రోజుల్లో టీవీలో రేడియోలో వాక్యం చెప్పేటోడు. ఎవరైనా సాయంత్రం కరెక్ట్గా 6:30 రాగానే ఇంటిళ్ళ పాదంట కరెక్ట్గా ఆ అయ్యగారి యొక్క వర్తమానం వినటానికి అందరూ సిద్ధపడేవాళ్ళంట. అయితే ఒకరోజు ఆ ఇంటికి ఆ అయ్యగారు వెళ్ళినప్పుడు ప్రేమికులారా చక్కగా వీరు కూర్చొని అందరు ఏం చేస్తారంట? దేవుడి వాక్యం ఏం చేస్తారంట? వింటూ ఉన్నారు. చాలా దీనస్థితి. దేవుడు వాళ్ళంటే టీవీ ఉన్నా కూడా టీవీ పెట్టుకోకుండా రేడియోలో వాక్యం వింటూ ఉండేవాళ్ళంట. దేవుడు ఆ స్థితిని జ్ఞాపకం చేసుకుని హెచ్చించాడు. కొన్ని సంవత్సరాల తర్వాత హెచ్చించినాక అసలు వీళ్ళ భక్తి ఎట్టుంది మళ్ళీ చూద్దామని మళ్ళీ వచ్చిందంట విజిటింగ్కి. దేనికి విజిటింగ్ అంటే ఏంటి? గృహదర్శనం. వస్తే ఇంట్లో నుంచి ఏమైనా పడాలి? లెక్క ప్రకారం ఇంట్లో నుంచి ఏమైనా పడాలి? అదే టైంకి ఏమైనా పడాలి? వాక్యము లేకుంటే దేవుడికి సంబంధించిన పాటలు అయినా పడాలి. ఆ ఇంటికి వచ్చినాక టీవీలో నుంచి సీరియల్ మాటలైనా పడతానంట, సినిమా పాటైనా పడతానంట. వెంటనే ఇంట్లోకి వచ్చి వాళ్ళ మంచి కూర్చోబెట్టి మంచి మాట చెప్పిందంటండి. ఏ మాట చెప్పాలా? ఒకప్పుడు మీరు దేవుళ్ళలోకి రాకముందు మీ స్థితి ఏంటంటే వచ్చిన తొలిదినాల్లో మాది స్థితి అండి అన్నాను. మరి ఇప్పుడు దీవించబడ్డాక ఆశీర్వదించబడ్డాక మీరు స్థితిలోకి వచ్చారు కదా, మీరు ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? తొలిదినాల్లో ఉన్నంత ఆసక్తి ఉందా? తొలిదిన నడుచుకున్నటువంటి భక్తి మీకుందంటే వెంటనే పశ్చాత్తాపడి ఉన్న ఫలంగా ఆర్ఆర్కే మూర్తి గారు ముందు మోకరించి ప్రభువా ఏం చేయమన్నారు? సంగమా చెప్తున్నాను, దయచేసి గమనించండి. నీ స్థితి ఏ స్థితికి వచ్చినా, ఏ స్థితిలో దయచేసి కృతజ్ఞతగా ఉంటాం మాత్రం ఏం చేయమాకు. నువ్వు లేకుండా బతుకుతున్నావా? విడవబడే ప్రమాదం చాలా ఎక్కువ శాతం ఉంది. ఆ పొలంలో ఇద్దరు ఉన్నారు. అయ్యా కృతజ్ఞతగా ఉన్నాడు. ఏం చెప్పాలి? తన దర్శనాన్ని కోల్పోలే. ప్రేమికులారా యెరోబోము మాత్రం ఏంటంటే ఆ స్థితిని ఏంటంట మరొక విధానంలో వాడుకొని దేవుడికి విరోధమైన పనులు చేసి కృతజ్ఞతగా లేనటువంటి వాడుగా ఉండటం వల్ల తన కొడుకు చనిపోయాడు. ఆ రాజరికం పోయింది. ఒక మాట చెప్తే వినండి, ఇచ్చినవాడు తీసుకోవడం పెద్ద సమస్య అండి. ఇచ్చినవాడికి తీసుకోవడం పెద్ద సమస్య. చెప్పండి అమ్మా, ఇచ్చినవాడికి తీసుకోవడం పెద్ద సమస్య. కట్టడం కష్టమా, కూల్చడం కష్టమా? దేవుడికి రెండొచ్చు, ఇవ్వటం తెలుసు, ఇచ్చిన వాటిని కృతజ్ఞతగా ఉన్న వాళ్ళు ఎత్తబడతారు.
హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఎవరు ఎత్తబడి చెప్పాలా? క్షమించు వారు ఎత్తబడతారు. ఎవరు ఎత్తబడి చెప్పాలా? కృతజ్ఞత ఉన్నవారు ఎత్తబడతారు. ఎవరు ఎత్తబడి చెప్పాలా? పరిశుద్ధంగా ఉన్నవారు మరి ఎవరు విడవబడతారు? క్షమించిన వారు విడవబడతారు. ఎవరు విడవబడతారు? కృతజ్ఞత లేనివారు. ఎవరు విడవబడతారు? పరిశుద్ధంగా లేని వాళ్ళు విడవబడతారు. ఈరోజు మనందరి జీవితాలు చక్కగా దైవికంగా ప్రభు ఈ అనుభూతుల చేత నేను నా కుటుంబం నడిపించబడిన వారందరూ కూడా కళ్ళు మూసుకొని దేవుడి సందులో ప్రతి ఒక్కరి వినికిలి మాటలు ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. బోయాజు పరమ పరిశుద్ధుడుగా ఉన్నాడు సంగమా. రూతు సంఘముతో పోల్చబడింది. పరిశుద్ధం లేకుండా ప్రభుని ఎవరు చూడలేమని వాక్యము సెలవిస్తుంది. పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభును చేరుకొనని వాక్యము సెలవిస్తుంది. మందిరానికి అనగా చాలా మంది వస్తారు, చాలా రకాల వాళ్ళు వస్తారు, చాలా రకాల స్వభావాలతో వస్తారు, చాలా రకాల వ్యక్తిత్వాలతో వస్తారు. కానీ సోదరుడా సహోదరి, ఈ సంఘములో ఉంటారేమో కానీ ఆ పరలోకానికి వెళ్ళే ఆ సంఘములో మాత్రం ఉండము. సంఘమా, నువ్వు ఎక్కడుందాం అనుకుంటున్నావు? ఎక్కడున్న ఈ సంఘములో ఉందాం అనుకుంటున్నావా? ప్రభు వచ్చి ఇయ్యబోయేటువంటి ఎత్తబడి ఆ సంఘములో ఉందాం అనుకుంటున్నావా? నీ నిర్ణయమే. అందరూ ప్రార్థన చేయండి. ప్రభువా, ఎంత చక్కగా మీరు మాతో మాట్లాడతారు. అందరూ ప్రార్థన చేయండి. అయ్యా, ఆ పొలం సంఘముతో పోల్చావు. ఆ సంఘం ఎలా ఉండాలో మాట్లాడుతూ వచ్చావు. ఆ పొలములో కయీను హేబేలు ఉన్నారయ్యా. హేబేలు అంగీకరించబడ్డాడు, కయీను విడిచిపెట్టబడ్డాడు. అందరూ ప్రార్థనలు. ప్రభువా, మందిరానికి సంగమా, నువ్వు ఒకవేళ పాటలు పాడవచ్చు, నువ్వు ఒకవేళ ప్రార్థన చేయొచ్చు, నువ్వు ఒకవేళ పరిచయం చేయొచ్చు, నువ్వు ఒకవేళ దేవుడు మార్గంలో కృతజ్ఞతగా నీ జీవితం ఒకవేళ లేకపోతే, పరిశుద్ధత లేకపోతే, క్షమించే మనసు లేకపోతే, ఇవన్నీ వ్యర్థమైపోతాయి. ఒక్కసారి ఆలోచన. చేతులు ఎత్తారు. మీకు చిన్న ప్రార్థన చేయబోతున్నాను. అయ్యా, నాకు ఈ మనసు ఇవయ్యా, నాకు ఈ మనసు ఇవి నాయన. అందరు ప్రార్థన. నాకు ఈ మనసు అయ్యా, నాకు ఈ మనసు. నా కుమారి అని పిలిచాడు సంగమా. సంఘము ప్రమిడ్లారా వధువుగా పోల్చబడింది. వరుడు ప్రమిడ్లారా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన రాబోతున్నాడు. సంఘమా, తన సంఘాన్ని తీసుకొని పోతున్నాడు. సంఘం ఎలా ఉండాలి? నిష్కలంకంగా ఉండాలి. సంఘం ఎలా ఉండాలి? పవిత్రముగా ఉండాలి. సంఘం ఎట్లుండాలి? పరిశుద్ధముగా ఉండాలి. సంఘం ఎలా ఉండాలి? ఆయన వచ్చినప్పుడు ఎత్తబడగలిగే స్థితిలో ఉండాలి. సోదరుడా, నీ ఆలోచన సరిగ్గా ఉందా? ఒక్కసారి ఆలోచన. నీ తలంపులు సరిగ్గా ఉన్నాయా? సహోదరి, నీ ఆలోచన సరిగ్గా ఉందా? నీ తలంపులు సరిగ్గా ఉన్నాయా? నీ నడవడిక సరిగ్గా ఉందా? నీ ప్రవర్తన సరిగ్గా ఉందా? ఎవరు జ్ఞానవంతులు? ఎవరు తెలియగలిగిన వారు? నాలో లేదన్న వారందరూ చేతులెత్తండి. చిన్న ప్రార్థన. అయ్యా, ఎవరినైనా క్షమిస్తాను. మీ అంతటి వారు క్షమించినప్పుడు ఎంతయ్యా? నా పాపాలే క్షమించినప్పుడు నీ తనను క్షమించట్లో ప్రభు, ఎందుకు నాకు ఈ మనసు రావట్లేదు? విడవబడతానని మరొకసారి చెప్తున్నావు. చేతులెత్తిన వారందరినీ నా దేవుడు బలపరచును గాక, నా దేవుడు సరిచేయును గాక, మా ఆధ్యాత్మికమైన జీవితాలు క్రమపరచును గాక, మన బ్రతుకులు సరైనటువంటి రీతిలో సంఘమనే విడిదింపులో సిద్ధపాటు కలిగి ఎదురు చూస్తూ ప్రభు రాకడకు సిద్ధపడగలిగే సంఘముగా ఉండును గాక. మీ
మేమందరం మా ప్రభువా మీ రక్తములో విమోచించబడ్డాం, మీ రక్తములో కడగబడ్డాం. మేమందరం మాలో ఉండవలసిన క్షమాపణయ్యా, మాలో ఉండవలసింది బలురకపు చెట్ల మధ్యలో వల్లి పొద్దు ఫలమే ఉండాలి ప్రభువా. ముళ్ళ చెట్లలో నా దేవుడు నీ ప్రియుడు చల్దరు వృక్షములో ఉన్నట్లుగా మనము వల్లి పొద్దు ఫలములా మనం ఉండాలి. కృతజ్ఞతయ్యా దీవించబడ్డాక కృతజ్ఞత తగ్గిపోతుందయ్యా, కృతజ్ఞత లోపిస్తుంది ప్రభువా. పరిశుద్ధత మాలో తగ్గిపోతుందయ్యా. ఈ మూడు అనుభవాలు మాకు అందరికీ దయచేసి అందరి వెలికిలో మాటలు స్థిరపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్.